ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు అచ్చం అదే జరిగింది. ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ చైనాలు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. బలూచిస్తాన్కు చెందిన బిఎల్ఏ, మజీద్ బ్రిగేడ్లను ఉగ్ర సంస్థలుగా ప్రకటించేందుకు పాక్ ఆడిన డ్రామాకు అమెరికా తెరదించింది. అసలు పాక్ ఎత్తుగడేంటి? దాన్ని భారత్ ఎలా తిప్పికొట్టింది? ఫ్రాన్స్, యూకేలు ఎవరి పక్షాన్ని నిలిచాయి? ఇవాల్టి ఎపిసోడ్లో మనం డీటెయిల్గా చూద్దాం. పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ ఎప్పటి నుంచో ఒకటే గోల. భారత్ బలూచ్ సంస్థలకు సాయం చేస్తోంది, భారత్ ఒక టెర్రరిస్ట్ స్టేట్ అని ప్రపంచం ముందు వేలెత్తి చూపాలని ఆయన గట్టిగా ట్రై చేస్తున్నాడు. దీనికోసం చైనాను అడ్డుపెట్టుకొని ఐరాసాలో పావులు కదిపారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఆ బలూచ్ సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తే భారత్ మెడకు ఉగ్రవాద మద్దతుదారు అనే ముద్ర వేయొచ్చు అనేది మునీర్ ప్లాన్. పహల్గామ్ దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో కంగారు పడ్డ పాకిస్తాన్ ఆ కసిని ఇలా అంతర్జాతీయ వేదికలపై తీర్చుకోవాలని చూసింది. కానీ ప్లాన్ చేసింది పాకిస్తాన్ అయితే పాచికలు పారింది మాత్రం భారత్వి. పాక్ చైనాలు 1267 కమిటీ నిబంధనలను ఆసరాగా చేసుకున్నాయి. అల్ ఖైదా, ఐసిస్లతో సంబంధాలున్నాయని చెప్పి బలూచ్ గ్రూపులను బ్యాన్ చేయించాలని చూశాయి. కానీ వాషింగ్టన్ మాత్రం స్ట్రైట్గా చెప్పేసింది, మీరు చెబుతున్న బలూచ్ సంస్థలకు అల్ ఖైదాకు కానీ ఐసిస్కి కానీ కనీసం ఒక్క చిన్న కనెక్షన్ కూడా లేదు అని కుండ బద్దలు కొట్టింది. అమెరికా క్లియర్ కట్గా చెప్పింది, వీ నీడ్ ఎవిడెన్స్ నాట్ నెరేటివ్స్. సాక్ష్యాలు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి ఐరాస ఏమీ పాకిస్తాన్ పార్లమెంటు కాదు కదా అని. ఇక్కడే భారత్ తన దౌత్య చాణక్యం చూపించింది. చైనా పాక్ కూటమిని ఎదుర్కోవడానికి భారత్ తన కీ ఫ్రెండ్ ఫ్రాన్స్ను రంగంలోకి దించింది. అమెరికాపై ఒత్తిడి పెంచి అసలు వాస్తవాలను వివరించింది. పాకిస్తాన్ ఎప్పుడూ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తుంది, కానీ భారత్ ఫ్రంట్ ఫుట్ మీద ఆడి ఫ్రాన్స్ సపోర్ట్తో ఆ ప్రతిపాదనను అడ్డుకుంది. యూకే కూడా భారత్ వైపు నిలబడ్డంతో చైనా ఒంటరైపోయింది. ఇక రష్యా విషయానికి వస్తే చైనాతో ఉన్న స్నేహం వల్ల ఏమీ మాట్లాడకుండా సైలెంట్ మోడ్లో ఉండిపోయింది. అమెరికా నిర్ణయం పాకిస్తాన్కు ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఉగ్రవాదం విషయంలో భారత్ ఆందోళనలను అమెరికా ఇప్పటికీ బలంగా నమ్ముతోంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చైనా ఎప్పుడూ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాదులను కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అదే దారిలో బలూచ్ గ్రూపుల కోసం ప్రయత్నించింది. చివరికి అమెరికా నుంచి గట్టి షాక్ తింది. మొత్తానికి పాకిస్తాన్ ఆశలు మళ్ళీ అడియాసలయ్యాయి. ఇప్పుడు వేరే రూట్లలో ప్రయత్నిస్తున్నామని పాక్ చెబుతున్నా అంతర్జాతీయంగా తగిలినటువంటి ఈ ఎదురుదెబ్బ ఆ దేశ పరువును మరింత తీసేసింది. ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుంటే అదే ఆయుధం ఎలా రివర్స్ అవుతుందో పాకిస్తాన్కు బాగా అర్థమైంది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? వరుసగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు పాక్ తీవ్రంగా శ్రమిస్తోంది. అంతర్జాతీయంగా భారత్ను ఎలాగోలా ఇరుకున పెట్టాలని, ఒక ఉగ్రవాద దేశంగా ముద్ర వేయాలని, లేదా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే గ్రూపుగా భారత్ను నిలబెట్టాలని అంతర్జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రపంచ దేశాలకు తెలియదా? అంతెందుకు, తమకు డబ్బులు ఇస్తూ ఆయుధాలు ఇస్తూ అన్ని రకాలుగా పాకిస్తాన్ని మేపుతున్నటువంటి అమెరికాకే తెలియదా? ఒకవేళ నిజంగా పాకిస్తాన్ చెప్పిన మాటలు విని భారతదేశాన్ని ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశంగా ప్రకటిస్తే ఆ తర్వాత ప్రపంచ దేశాలు దుమ్మెత్తి పోస్తాయని, ఉమ్మేస్తాయని అమెరికాకు మాత్రం తెలియదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిజంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని భారత్ వాడుకోవాలనుకుంటే పాకిస్తాన్ అసలు భూమి మీద మిగులుతుందా? ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటి నుంచో భారత్ని కొద్దిపాటి సాయం మాకు చేయండి, మీకు మేము కృతజ్ఞతగా ఉంటాం, పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటామని చెబుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు లేదంటే కీలకమైన ఉగ్రవాద నాయకులు పాకిస్తాన్లో ఉన్నటువంటి కీలక ప్రభుత్వ అధికారులని వరుసగా బిఎల్ఏ ఎలా మట్టుబెడుతుందో. మా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది అని చెప్పుకునేటువంటి పాకిస్తాన్ తమ భూభాగంలో తమనే ఇంత దారుణంగా దెబ్బ కొడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎందుకని దెబ్బ కొట్టలేకపోతుంది? మరి ఈ విషయంలో ఏం సమాధానం చెప్పగలుగుతుంది? ఒకవేళ పాకిస్తాన్ బ్లేమ్ చేసినట్లుగా భారతే గనక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కొద్దిపాటి సాయం, కొద్దిపాటి ఆయుధాలు, కొద్దిపాటి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి చూస్తే నిజంగా పాకిస్తాన్ నిలబడగలుగుతుందా? ఏమీ లేని వాళ్లతోనే యుద్ధం చేయడానికి నానా తంటాలు పడుతుంటే కొద్దిపాటి భారత్ లాంటి దేశాల సాయం కనుక అందితే ఏమైపోతుందో పాకిస్తాన్ ఒక్కసారి ఊహించుకోగలుగుతారా?
ఇప్పటికే రష్యా లాంటి అగ్రదేశాలతో మాట్లాడి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సాయం చేయాలి అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు కొద్దిపాటి సాయాన్ని భారత్ అందించగలిగింది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తున్న లాంటి సాయం బలూచిస్తాన్కి అందిస్తే, సో సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేని ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాంటి వాళ్ళని ఎదుర్కోలేక నానా కష్టాలు పడుతున్న పాకిస్తాన్ నిజంగా క్లెయిమ్ చేసినట్లుగా భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే, ఒకే ఒక్క అడుగు, పాకిస్తాన్ ఈ భూమి మీద మిగలదు. అది వాళ్ళకి తెలుసు. కానీ ఇవన్నీ డ్రామాలు మాత్రమే. దశాబ్దాలుగా తమ స్వాతంత్రం కోసం పోరాడుతూ కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలు అర్పించారు బలూచిస్తాన్ కోసం. ఒకప్పుడు ఎలాగైతే బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ నిలబడి చివరికి పాకిస్తాన్తో యుద్ధం చేసిందో, అలాంటి ఒక నిర్ణయం భారత్ నిజంగా ఇప్పుడు తీసుకోగలిగితే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కొద్దిపాటి సాయం చేసి వాళ్ళ స్వతంత్రానికి భారత్ గనక దోహదపడితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ తర్వాత వాళ్ళని ఆపగలిగే వారు ఎవరుంటారు? నిజంగా పాకిస్తాన్ ఆపగలుగుతుందా? పాకిస్తాన్ని రెండు ముక్కలు చేయడం భారత్కి చిటిక వేసినంత ఈజీ. కానీ ఆ పని భారత్ చేయడం లేదు. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్న అంతర్గత విషయాల్లో వేలు పెట్టడం, ఆ వాసన చూడడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి నైతికంగా మనకంటూ కొన్ని విలువలు ఉన్నాయి కాబట్టి. సో వాట్ డు యూ సే? మీకేమనిపిస్తుంది? పాకిస్తాన్, చైనాలు చేస్తున్న ఈ కుట్రలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికైనా సరే మన మీద పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారా? రిపీట్, మన మీద పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారా? భారత్ ఇప్పట్లాగానే సమర్థవంతంగా తిరిగి తిప్పి కొట్టగలదు అని నమ్మకం మీకు కూడా ఉందా? ఒకవేళ పాకిస్తాన్ బ్లేమ్ చేసినట్లుగా భారతే గనక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కొద్దిపాటి సాయం, కొద్దిపాటి ఆయుధాలు, కొద్దిపాటి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి చూస్తే నిజంగా పాకిస్తాన్ నిలబడగలుగుతుందా? ఏమీ లేని వాళ్లతోనే యుద్ధం చేయడానికి నానా తంటాలు పడుతుంటే కొద్దిపాటి భారత్ లాంటి దేశాల సాయం కనుక అందితే ఏమైపోతుందో పాకిస్తాన్ ఒక్కసారి ఊహించుకోగలుగుతారా? ఇప్పటికే రష్యా లాంటి అగ్రదేశాలతో మాట్లాడి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సాయం చేయాలి అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు కొద్దిపాటి సాయాన్ని భారత్ అందించగలిగింది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తున్న లాంటి సాయం బలూచిస్తాన్కి అందిస్తే, సో సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేని ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాంటి వాళ్ళని ఎదుర్కోలేక నానా కష్టాలు పడుతున్న పాకిస్తాన్ నిజంగా క్లెయిమ్ చేసినట్లుగా భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే, ఒకే ఒక్క అడుగు, పాకిస్తాన్ ఈ భూమి మీద మిగలదు. అది వాళ్ళకి తెలుసు. కానీ ఇవన్నీ డ్రామాలు మాత్రమే.